ఓం నమో వెంకటేశాయ. ఏప్రిల్ 12వ తేదీ తిరుమలలో అంగప్రదక్షిణ చేయడానికి నేను ఏప్రిల్ 11వ తేదీ ఉదయమే తిరుమలకు బయలుదేరాను. మా రిలేటివ్స్ వెళ్తున్నారు తిరుమలకి. వాళ్ళకి 11వ తేదీనే కళ్యాణోత్సవం టికెట్ ఉందన్నమాట. సో నేను కూడా వాళ్ళతో పాటే ఎర్లీగా బయలుదేరాను. 11th మార్నింగ్ బయలుదేరాము. 7 కల్లా అలిపిరి దగ్గరికి వచ్చాము. ఇక్కడ దాదాపు 1 అవర్ పట్టిందనమాట. చెకింగ్ కోసం క్యూ లైన్లో వెయిటింగ్లో ఉంటే వెహికల్ చెకింగ్కి 1 అవర్ టైం పట్టింది. ఆ రోజు సెకండ్ సాటర్డే అవడం వల్ల చాలా రష్ ఉందన్నమాట. చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి మార్నింగ్ 7:55 అలా అయింది. 8:30 కల్లా తిరుమలలో ఎంటర్ అయిపోయాం పైన. మీకు ఎప్పుడైనా ఇలా చెకింగ్లో కనుక లేట్ అయితే ఇన్ కేస్ అక్కడే వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే దగ్గరగానే ఉన్నాయి, అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా తిరుమలలో ఎంటర్ అయిన తర్వాత అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళైతే తొందరగా వెళ్ళిపోయారనమాట. కళ్యాణోత్సవం టికెట్కి ఎంత ఎర్లీగా వెళ్తే అంత ముందు కూర్చోవచ్చు, తొందరగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని. అయితే వాళ్ళు వచ్చే లోపే నాతో వచ్చిన వ్యక్తికి ఏంటంటే టికెట్ లేదు కానీ లడ్డు ఇస్తారా అని అడిగితే ఇస్తారు ఆధార్ కార్డ్ మీద అని చెప్పి నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను కౌంటర్లో. అయితే ఇచ్చారనమాట లడ్డు. ఒక ఆధార్ కార్డ్ మీద దర్శనం టికెట్ లేకపోయినా కూడా 2 లడ్లు ఇస్తారనమాట. సో మీరు ఎవరైనా కానీ డైరెక్ట్ తిరుమలకు వెళ్తే లడ్డు ప్రసాదం కావాలంటే కౌంటర్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించి తీసుకోవచ్చు. లడ్డు కియోస్క్ మిషన్ కూడా యూస్ చేసి తీసుకోవచ్చు, కానీ నేను వెళ్ళినప్పుడైతే మిషన్స్ పనిచేయట్లేదు. ఎండ కదా, కొద్దిగా మనకి ఎక్కడైతే ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఎక్స్ట్రా నీడ ఉండడానికైతే ఫెసిలిటీ పెట్టినట్టు అనిపించింది. ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయలేదన్నమాట. కొద్దిగా చల్లదనం ఉండడానికి అలా చేశారు. వరాహస్వామి దగ్గర చూస్తేనేమో లైన్ చాలా ఉంది, క్యూ దాదాపు 1 అవర్ 2 అవర్స్ పట్టేటట్టుంది. అందుకే నేను కొంచెం రష్ తక్కువ ఉన్నప్పుడు వెళ్దామనేసి వెళ్ళలేదు. నాకు 12th రోజు మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి మేము ఎంటర్ అవ్వాలి అంగప్రదక్షిణ క్యూ లైన్లోకి. నేను 11th మార్నింగ్ 8:30కి వచ్చేసాను తిరుమలకి. సో నా దగ్గర దాదాపు 21 అవర్స్ టైం ఉంది తిరుమలలో ఉండడానికి. అలా నేను తిరుగుతూ వెంగమాంబ బృందావనం ఉంటుంది కదా, మనము వరాహస్వామికి టెంపుల్కి ఆపోజిట్ నుంచి అయినా రావచ్చు, N6 N7 డోర్ నుంచి. లేదంటే అలా ముందుకు వచ్చి కూడా నడుచుకుంటూ ఇక్కడికి రావచ్చు అనమాట. కానీ లోపలికి వెళ్దాం అనుకున్నాను, అప్పటికి నాకు టైం సరిపోలేదు. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళున్నాను అనమాట, ఈసారి కుదరలేదు. అలా జనాల్ని గమనిస్తూ మళ్ళీ ఒకసారి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. లాస్ట్ టైం చెప్పాను కదా, అప్పుడు లడ్డు కౌంటర్ దగ్గర తీసుకున్నాక 2 times వెళ్ళాను, ఒకటేసారి కాకుండా. ఎందుకంటే వడ ప్రసాదం కూడా కనిపించింది. మామూలుగా అయితే వడ అంత ఈజీగా దొరకదు. సో నేను మళ్ళీ వెళ్ళి వడ ఒకసారి రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్కి కావాలంటే వడ వచ్చి 100 రూపీస్ తీసుకుంటారు కౌంటర్లో. ఆ వడ ప్రసాదం రెండోసారి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇక ఆ తర్వాత నేను నాతో పాటు వచ్చిన అతను కూడా మధ్యాహ్నం టైంలో వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్ళాము. రష్ అయితే బాగా ఉండింది కాబట్టి క్యూ లైన్లో తిరుగుతూ వెళ్ళామన్నమాట. లేదంటే డైరెక్ట్ అలౌ చేసేస్తారు, సైడ్ నుంచి అలా వెళ్ళిపోవచ్చు. ఇలా లైన్లన్నీ తిరుగుతూ వెళ్ళాము మధ్యాహ్నము. ఆ పరమాన్నం స్వీటు, కొబ్బరి పచ్చడి, నెక్స్ట్ క్యాబేజ్ కర్రీ అనుకుంటాను, తర్వాత సాంబారు, మిరియాల చారు, మజ్జిగ, వీటితో అన్నప్రసాదం అయితే స్వీకరించి అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. మసాలా వడ అనేది నాకు ఇది సెకండ్ టైం తినడం, ఇది మొదలు పెట్టాక. అంతకుముందు దొరికేది కాదనమాట. నైట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే పెడతారు ప్రసాదంలో.
తర్వాత ఎండ బాగా ఎక్కువ ఉంది. ఎక్కడ చూసినా ఎండ ఎక్కువగానే ఉందన్నమాట. నాద నీరాజన మండపంలో అలానే ఉంది. ఎక్కడైనా కూర్చుందామన్నా ఎండ బాగుంటే పుష్కరిణి దగ్గర అయితే కొద్దిగా వాటర్‌లో ఉండొచ్చు గదా! అనేసేసి ఒకసారి బాగా మంచిగా స్నానం చేసేసి పుష్కరిణిలో మళ్ళీ కాళ్ళు కడుక్కొని అక్కడక్కడే కాసేపు ఉండి ఇలా ఫోటోలు, వీడియోలు తీసుకున్నా అన్నమాట. అంటే అలా తీసుకునేటప్పుడు పుష్కరిణిలో స్నానం చేసేవాళ్ళు వీడియోలో ఉంటే బావుండదు కదా! అందుకనేసి వాళ్ళు రాకుండా నార్మల్‌గా పైన వీడియో తీసుకున్నాను. ఇక్కడ వరాహస్వామి టెంపుల్‌కి పక్కనే శివలింగం గూడా ఒకటుంటది. నేను వెళ్ళినప్పుడల్లా వెళ్తానక్కడికి. మనకు పుష్కరిణి బ్యాక్ సైడే ఆహ్, వా వాష్‌రూమ్స్ ఉంటాయన్నమాట. రెడీ అవ్వచ్చు. బాత్రూమ్స్ ఉంటాయి. జెంట్స్‌కి, లేడీస్‌కి సెపరేట్‌గా. అక్కడే బట్టలు గూడా మార్చుకోవచ్చు. మీరు నీట్‌గా స్నానం చేసి కొంతమంది పుష్కరిణిలో ఎంటర్ అవుతారు. అంటే బయటంతా తిరిగొచ్చుంటాం గదా అని. లేదు పుష్కరిణిలో ఓన్లీ కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత అయినా గూడా మొత్తం స్నానం చేసేసి వెళ్ళేవాళ్ళుంటారనమాట. ఆ ఫెసిలిటీ అక్కడుంది. ఇంక నేను వరాహస్వామి దర్శనానికైతే క్యూ లైన్‌లోకి వెళ్ళాను. చూస్తూ ఉన్నానన్నమాట. రాధే కృష్ణ మందిరము ఉంది ఇక్కడ. అంతకుముందు పక్కనున్న మందిరానికి వెళ్ళాను. హయగ్రీవ స్వామిని చూసాను గానీ, ఈ మందిరానికైతే ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట వెళ్ళడం. దాని పక్కనే ఉంటది ఇది గూడా. లోపలైతే ఫోటో, వీడియో తీయలేదు. అది చూసుకొని తర్వాత నేను రష్ తగ్గినట్టు అనిపిచ్చింది. సో, గమనిస్తూ ఉన్నాను. ఆ మాడ వీధుల్లో తిరుగుతూ ఉన్నా అన్నమాట. వైట్ పెయింట్ ఉన్న చోట కొద్దిగా హీట్ తక్కువ అనిపిస్తుంది. టీటీడీ వాళ్ళైతే మొత్తం వాటర్ అయితే కింద చల్లుతున్నారనమాట. పైప్‌తో వాటర్ అయితే పడుతున్నారు. ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంది గదా! ఆ ఇంటెన్సిటీని తగ్గించడానికి వాటర్ అయితే పడుతున్నారు మాడ వీధుల్లో. కానీ ఎంత వాటర్ ఉన్నా కూడా ఈ హీట్‌కి ఇంకా ఎక్కువ హీట్ అయిపోతుందనమాట. కాళ్ళు పెడితే మొత్తం బొబ్బలొచ్చేంతగా హీట్ అయిపోతుంది. ఇక వరాహస్వామి దర్శనం అంతా అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ ₹20 కొబ్బరికాయ టీటీడీ వాళ్ళదే ఉంటది గదా! కొబ్బరికాయ, కర్పూరం ఇస్తారు. అక్కడ తీసేసుకొని కర్పూరం వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఇక్కడి నుంచి స్వామివారికి ఒకసారి నమస్కరించుకున్నాను. ఇంకా నేను తిరుమలలో ఉన్న ఉన్న టైంలో చూసినవన్నీ మరిన్ని వీడియోల్లో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ! ఫ్రెండ్స్ ముందుకి ఇప్పటికి గమనించిందేంటంటే, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం పక్కన చెప్పులు డైరెక్ట్ మనమే పెట్టేసుకునేవాళ్ళం, తీసుకునేవాళ్ళము. ఇప్పుడైతే అక్కడ కూడా వర్కర్స్ ఉన్నారనమాట. వాళ్ళే ఒక బ్యాగ్ ఇస్తున్నారు. ఆ బ్యాగ్‌లో మన చెప్పులేస్తే అక్కడ పెట్టేసుకుంటున్నారు కౌంటర్‌లో. మనకు క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి రిసీట్ ఇస్తున్నారనమాట. మళ్ళీ మనం దర్శనం అయిపోయాక వెళ్ళి మన వస్తువులు మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఆ బ్యాగ్‌లో పెట్టుకున్నవి.